హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చల్లమిరపకాయల కారం పొడి. రీసెంట్గా ఒక పెళ్లి భోజనంలో ఈ చల్లమిరపకాయల కారం పొడి తిన్నానండి. ఫస్ట్ టైం తిన్నాం నేను, చాలా నచ్చేసింది. అందులో ఏమేమి వేసారో క్షుణ్ణంగా పరిశీలించేసి ఇంటికి వచ్చి ట్రై చేశాను. చాలా బాగా కుదిరింది. అన్నంలోకి బాగుంది, టిఫిన్స్లోకి, ఇడ్లీలోకి, దోశలోకి కూడా, ఉప్మాలోకి కూడా చాలా బాగుంది. మీరు ఇప్పటి వరకు ఈ పొడి తినకపోయి ఉంటే కనుక తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు, పొడి ఈజీగా అయిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ చల్లమిరపకాయల కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 3 టేబుల్ స్పూన్లు నూనె వేసి నూనెని కాగనివ్వాలి. మరి పొగలు వచ్చేంత వరకు కాగనివ్వద్దు. లైట్గా వేడెక్కిన తర్వాత 10 నుంచి 12 వరకు చల్లమిరపకాయలు వేసుకుని లో ఫ్లేమ్లో మాడిపోకుండా వేయించుకోవాలి. మీరు తీసుకునే చల్లమిరపకాయల కారాన్ని బట్టి కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ వేసుకోవచ్చు. నేనైతే 10 మిరపకాయలు వేసాను. మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. మరి నల్లగా అయ్యేంతవరకు వేయించుకోవద్దు. ఈ విధంగా వేయించేసుకుని నూనె రాకుండా తీసేసుకోండి. ఈ చల్లమిరపకాయలు ఎలా తయారు చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందండి. మీరు ఏమైనా చూడకపోతే కనుక లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, ఒకసారి చూడండి. ఇలా అన్ని ప్లేట్లోకి తీసేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే నూనెలో 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 2-3 రెమ్మల కరివేపాకు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ వేడికి ఇవి వేగిపోతాయి. ఇలా కలిపేసుకుని ఈ పోపుని చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో పూర్తిగా చల్లారిన చల్లమిరపకాయలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసేసుకుని ఇప్పుడు ఇందులో 1 కప్పు పుట్నాలు, తినేశనగపప్పు అంటారు కదా, చట్నీ పప్పు, 1 కప్పు వేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పొడిని ఒకసారి టేస్ట్ చూడండి. ఉప్పు మిరపకాయలు ఉప్పు ఉంటుంది కదా, ఎంత ఉప్పు వేయాలో తెలుస్తుంది. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. 1 కప్పు పుట్నాలకి 1/2 కప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ నిండుగా జీలకర్ర, 15 నుంచి 20 వరకు వెల్లుల్లి రెబ్బలు, పొట్టు వలకపోయినా పర్లేదు. రుచికి సరిపడినంత సాల్ట్. నేను ఇక్కడైతే 1/2 టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువే వేస్తున్నాను. ఎక్కువ పట్టదండి, ఉప్పు మిరపకాయలో ఉంటుంది కదా, కావాలంటే చివరిలో అయినా కలుపుకోవచ్చు. పల్స్ మోడ్లో మధ్య మధ్యలో ఆపుకుంటూ కొంచెం పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని మనం ఆల్రెడీ పోపు వేసి పెట్టుకున్నాం కదా, ఆ పోపులోకి వేసేసుకోవాలి. చేత్తో ఈ పోపు అంతా కూడా ఈ పొడికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. స్పూన్తో కంటే కూడా చేత్తో కలిపితేనే బాగా కలుస్తుంది. ఈ పొడికి చల్లమిరపకాయలు ఇంకా ఈ పోపుతోనే మంచి రుచి వస్తుంది. నేను రెగ్యులర్గా చేసే పుట్నాల పొడిలో అయితే చల్లమిరపకాయలు కాకుండా కారం వేస్తాను, అలాగే పోపు వేయను. అదే డిఫరెన్స్. కానీ టేస్ట్ అయితే రెండింటికి చాలా తేడా ఉంటుంది. ఈ చల్లమిరపకాయల వల్ల మంచి రుచి వస్తుంది. లేదు మాకు చల్లమిరపకాయలు వద్దు అనుకుంటే సేమ్ ఇదే ప్రాసెస్లో చల్లమిరపకాయల బదులుగా కారమైనా వేసుకోవచ్చు, ఎండుమిరపకాయలు వేయించైనా వేసుకోవచ్చు. అంతేనండి, చల్లమిరపకాయల కారం పొడి రెడీ అయిపోయింది. ఈ పొడి అన్నంలోకి బాగుంటుంది, టిఫిన్స్లోకి బాగుంటుంది. అయితే డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు, బయట అయితే 1 మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే మీకు 2 నెలల పైన నిల్వ ఉంటుంది. మరి మీరు కూడా ఈ పొడిని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఆల్రెడీ మీరు కొత్త చల్లమిరపకాయలు పెట్టే ఉంటారు కదా, పాత ఉంటే వాటితో ఒకసారి ట్రై చేయండి. పాతవైనా వేస్ట్ చేసుకోవచ్చు. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.